మీ అందరికీ ఓ చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. చేతిలో ఓ విత్తనం మన దగ్గర ఉందనుకోండి. సీడ్ విత్తనం. అది గనక ఉంటే దాన్ని గనక నాటామంటే ఏమవుతుంది? అది పెరిగి మనకు ఉపయోగపడుతుంది కదా. అది బాగా ఉపయోగపడాలంటే మరికొన్ని విత్తనాలు చల్లాలి, వాటిని మనం ఉపయోగించుకోవాలి. అప్పుడు మన కోరిక తీరుతుంది. ఇదేమీ లేకుండా ఒట్టి చేతిని ఎలా అంటే పంట పండుతుందా? మనకు ఏం ఉపయోగపడుతుంది? మన కోరిక తీరదు కదా. అదేవిధంగా జాతకంలో యోగం గనక ఉంటే 100% మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. అది మంత్రశక్తి ద్వారా. లేదు అంటే నువ్వు నా దగ్గరికి రా, నీకు అన్నీ నేను చేస్తాను, ఇలా చెప్తూ పోయామంటే అలా చెప్పే ఆచార్యవర్యులే ఈ శాస్త్రాలకు చెడ్డ పేరు తీసుకొస్తూ ఉంటారు. అటువంటి వారి దగ్గరకు వెళ్ళకండి. మంచిగా శాస్త్రాలను పఠించిన వారి దగ్గరకు వెళ్ళి